దెబ్బకి సెటిల్ అయిపోతామో మనం సాధన చేసి మనల్ని మనం ఉద్ధరించుకుందాం. శ్రీమాత్రే నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. డబ్ల్యూఎంబి పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ప్రతి ఒక్కరికి మైండ్లో ఉన్నటువంటి ఒకే ఒక్క థాట్ ఏంటి అంటే దెబ్బకి సెటిల్ అయిపోవాలి. ఏం చేస్తే నేను సెటిల్ అయిపోతాను. సెటిల్మెంట్ రకరకాల స్టేజ్లో ఉంటుంది. అయితే దేనికి అది సెటిల్మెంట్? ఒక పిల్లవాడు కాలేజ్ టైం అయిపోయింది అంటే కాలేజ్ ముగించేసుకున్నాడు, అతని విద్యాభ్యాసం అక్కడ కంప్లీట్ అయిపోయింది. అప్పుడున్న స్టేజ్కి అతనున్న సర్కిల్కి అక్కడ ఒక జాబ్ వస్తే, ఒక మంచి జాబ్ వస్తే సెటిల్ అయిపోయాను అనుకుంటాడు. కానీ అది కొంతసేపే ఉంటుంది. దాని తర్వాత అతను తిరుగుతున్నటువంటి సర్కిల్స్ని బట్టి అక్కడి నుంచి ఇంకొక సెటిల్మెంట్ కోరుకుంటాడు. అలా ఏంటంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి అతను అనుకున్న స్టేజ్కి సెటిల్ అవ్వడం అంటే ఎలా? ఎందుకంటే ప్రతి మనిషికి డిజైర్స్ ఉంటాయి, డిజైర్స్ ఉండాలి కూడా. అయితే జ్యోతిషాస్త్రంలో ప్రతి లగ్నానికి, ప్రతి రాశికి, ప్రతి నక్షత్రానికి స్పెసిఫిక్గా ఈ ఫలానా సాధన చేయడం ద్వారా, ఫలానా దానం చేయడం ద్వారా, లేదా ఫలానా మంత్రజపం చేయడం ద్వారా మీ జాతచక్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఎనర్జీ, ఇక్కడ మనం చేసేది ఏంటంటే, మనం ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మనిషి నార్మల్గా ఉన్నాడు, కానీ నార్మల్గా ఉన్న వ్యక్తి మంచి బాడీ బిల్డర్ అవ్వాలంటే రోజు ఒక సాధన చేస్తాడు. ఉదయాన్నే లేచి వర్కౌట్ చేయడమో, ఎక్సర్సైజ్ చేయడమో, జిమ్కి వెళ్ళడమో చేస్తూ ఉంటాడు. అంటే ఎలా అయితే వర్కౌట్ చేసి బాడీని స్ట్రాంగ్ చేసుకుంటాడో, అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా అతని కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి థింక్ చేస్తూ, ట్రై చేస్తూ, అతని జాతచక్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఎనర్జీస్ని, ఏ గ్రహాల యొక్క ఎనర్జీని పెంచుకుంటే, ఏ గ్రహ సంబంధించినటువంటి దోషాన్ని తగ్గించుకుంటే దెబ్బకి సెటిల్ అవుతాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి నుంచి, ఒక్కొక్క లగ్నం నుంచి చెప్పుకుందాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఈ వీడియో ఎండింగ్లో కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ చెప్తాను. కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి, కొన్ని పాటించవలసి ఉంటాయి. అవన్నీ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం మొదలు పెడదాం. విషము పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారు, ఈ నక్షత్రం వాళ్ళు దెబ్బకి సెటిల్ అయిపోవాలి అంటే ఏం చేయాలి? సెటిల్ అయిపోవడం అంటే, ఒక కాలేజ్ స్టూడెంట్ తన విద్య పూర్తి చేసుకున్న తర్వాత ఒక స్టేజ్లో ఆయన ఏమనుకుంటాడంటే ఒక 30,000, 40,000, 50,000 శాలరీ వస్తే చాలు అని అనుకుంటాడు. కానీ అది అక్కడికి అయిపోదు. చుట్టూ ఉన్న పరిసరాలు, చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చూస్తూ ఎదుగుతూ ఉంటాడు. ఎప్పటికప్పుడు సెటిల్మెంట్ అనేది ఈ సంవత్సరానికి ఏదైతే ఒక 6 నెలలకు మారిపోతే ఇంకో సంవత్సరం మారిపోతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ మనిషి ఎదుగుతూ ఉండాలి కాబట్టి. అయితే ఆ ఎదుగుదల ప్లస్ ఇప్పటివరకు సెటిల్ కానటువంటి వారికి సెటిల్ అవ్వడానికి ఏ నామస్మరణ చేయాలి, ఏ దానాన్ని చేయాలి అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ సహజంగానే కుంభం వారికి చూసుకున్నట్లయితే, కుంభరాశి ఎంజాయ్, ఒక క్రియేటివిటీ, ఎంజాయ్మెంట్. అదేవిధంగా చూసుకున్నట్లయితే సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలనేటువంటి ఆరాటం అధికంగా ఉన్న రాశి కుంభరాశి. ఎందుకంటే న్యాచురల్ 11th హౌస్, న్యాచురల్ సక్సెస్ రాశి అంటారు దాన్ని. న్యాచురల్ 11th హౌస్ అది. అయితే వీళ్ళకి ఏంటంటే వర్క్ ఎంజాయ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 10th దాటి వచ్చినటువంటి రాశి. అంటే సహజంగా మకరం 10 అయితే కుంభం 11వ రాశి. కాబట్టి న్యాచురల్గానే వీళ్ళకి వర్క్ ఎంజాయ్మెంట్ అనేటువంటిది
ఉంటుంది, న్యాచురల్గా ఇన్బిల్ట్గా ఆ క్వాలిటీ ఉంటుంది. అంటే వీళ్ళలో ఉన్న గొప్ప క్వాలిటీ అది, వర్క్ ఎంజాయ్మెంట్ చేయడం అనేటువంటిది. అయితే వీళ్ళలో వర్క్ ఎంజాయ్మెంట్ ఎంత ఉన్నా కూడా సెటిల్మెంట్ అనేటువంటిది వీళ్ళకి అవ్వాలంటే ఏం చేయాలో చెప్తాను మీకు ఇప్పుడు. వీళ్ళు ఏ నామస్మరణ చేస్తే ఖచ్చితంగా సెటిల్ అయి తీరుతారు అంటే, ఒకటి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు కానీ, లేదా దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర ఈ మంత్రం కనుక చేశారా 100% వీళ్ళ సెటిల్మెంట్ గ్రాఫ్ స్టార్ట్ అవుతుంది. దీంతోపాటు ఇంకోటి కూడా చేయాలండి. ఏమిటది? కుంభం వారు చంద్రగ్రహ ఆరాధన అంటే సాక్షాత్ చంద్రగ్రహాన్ని దండం పెట్టుకుంటూ ఉండాలి, లేదా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం, లేకపోతే ఓం రాజరాజేశ్వరియే నమః అనుకోవడం ప్రాక్టీస్ చేయాలి మైండ్లో. మనసులో అనుకోండి, బయటకు అనుకోవాల్సిన పని లేదు. దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర, లేకపోతే ఓం దత్తాత్రేయాయ నమః అని కూడా అనుకోవచ్చు. ఓం దత్తాత్రేయాయ నమః, ఓం రాజరాజేశ్వరియే నమః. ఈ ఎనర్జీ ఏదైతే ఉందో వీళ్ళకి ఒక్కొక్క అక్షరానికి, ఒక్కొక్క బీజాక్షరానికి, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏదైతే ఉందో మీలో, మీరెంతో కష్టపడుతుంటారు. చాలా చదువుతున్నానండి, అసలు నేను చదివినట్టుగా ఎవరు చదవలేదు, మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను, చాలా కంపెనీస్ తిరుగుతున్నాను, సరైన సెటిల్మెంట్ నాకు రావట్లేదు, సరైన ప్రాజెక్ట్ నాకు దొరకట్లేదు. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, నాలో టాలెంట్ ఉంది కానీ నా టాలెంట్ని ప్రూవ్ చేసుకునే సబ్జెక్ట్ నాకు రావట్లేదు అంటూ ఉంటారు, అంటే ప్రూవ్ చేసుకునే ప్రాజెక్ట్ రావట్లేదు అంటూ ఉంటారు. సాఫ్ట్వేర్ వాళ్ళు నాకు సరైన టాలెంట్ ఉంది కానీ నా టాలెంట్ సరైనటువంటి ప్లాట్ఫామ్ దొరకట్లేదు అంటుంటారు. సరైన కంపెనీ పడదు వాళ్ళకి. అది మీకు తెచ్చిపెడుతుంది మంత్రం. జస్ట్ ఉచ్చరించడం, మనస్ఫూర్తిగా ఈ నామాన్ని అనుకుంటూ ఉండండి. దీంతో పాటు వీలైతే మీకు లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుంది, మిమ్మల్ని సెటిల్ చేసి తీరుతుంది. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని. ఇది మీకు బలాన్ని ఇస్తుంది సెటిల్ అవ్వడానికి. మరి మీకు ఇంకో మాట చెప్పాను, దానం ఇవ్వాలి ఎప్పుడైనా సెటిల్మెంట్ అవ్వాలంటే. ఏ దానం ఇస్తే మీరు సెటిల్ అవుతారు ఇక్కడ అని చెప్పి చూసినట్లయితే, ఇక్కడ పెసలు ఉంటాయి. పెసలు దానంగా ఇవ్వాలి. కేజీంబావు పెసలు, గ్రీన్ కలర్ క్లాత్. మరొకటి ఏంటంటే కేజీంబావు తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు కాదండి, భారతం చేసుకుంటే తెల్ల నువ్వులు. ఎందుకంటున్నానంటే దానం తీసుకునే వ్యక్తి వాడుకుంటేనే దాని ఫలితం ఉంటుంది. కాబట్టి చక్కగా లడ్డూలో లేకపోతే ఆడించుకొని నూనె ఏదో చేసుకుంటాడు వ్యక్తి, దానం తీసుకున్నటువంటి పురోహితుడు. తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. అదేవిధంగా పెసలు, గ్రీన్ కలర్ క్లాత్, కేజీంబావు దానంగా ఇవ్వండి. ఈ రెండింటినీ ఇవ్వండి పర్టికులర్గా. ఇవి గనక మీరు దానంగా ఇచ్చినట్లయితే కేవలం ఈ రెండే, ఇంకేం అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. 100% కుంభం వారు సెటిల్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ దానం ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? చక్కగా ఉదయాన్నే లేస్తారు. ఉదయాన్నే నిద్ర లేవగానే, నిద్ర లేచిన తర్వాత చక్కగా మీ కాలకృత్యాలు తీర్చుకుంటారు, ఇంట్లో పూజ చేసుకుంటారు. బ్రేక్ఫాస్ట్ అవ్వకముందు ఇవ్వండి వెళ్ళి. లేదంటే నేను పొద్దున్నే తినకుండా ఉండలేను, నాకు షుగర్ ఉంది అంటూ ఉంటారు కొంతమంది. ఫుడ్ బ్రష్ చేయగానే, స్నానం చేయగానే, పూజ చేయగానే నాకు ఫుడ్ తినాలి, ఎంతసేపు వెయిట్ చేయాలంటారు. చేయండి, పర్లేదు. కాకపోతే బ్రేక్ఫాస్ట్ చేస్తే మాత్రం బ్రేక్ఫాస్ట్ అయిన అరగంటకి వెళ్ళండి గుడికి, వెంటనే వెళ్ళకండి, హాఫ్ అన్ అవర్ ఆగి వెళ్ళండి. అయితే ఇక్కడ ఈ దానం ఇచ్చేటప్పుడు పర్టికులర్గా చాలామంది చేసే మిస్టేక్స్ చెప్తాను ఇక్కడ మీకు. పురోహితుడి దగ్గరికి వెళ్ళంగానే చాలామంది ఏం చెప్తారంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అంటూ ఉంటారు. ఆ దేవుడి దగ్గర అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అంటూ ఉంటారు, లేకపోతే ఆ నవగ్రహాల దగ్గర పెట్టేసి వెళ్ళిపోండి అంటూ ఉంటారు, లేకపోతే బయట ద్వారపాలకుల దగ్గర పాదాల దగ్గర పెట్టేసి వెళ్ళిపోండి అంటూ ఉంటారు. ఇలాంటి పనులు మాత్రం దయచేసి చేయకండి. దానివల్ల అతనికి వచ్చే లాభము లేదు, మీకు వచ్చే లాభం లేదు, ఇద్దరికీ నష్టమే దానివల్ల. ఎందుకంటే మిస్గైడ్ చేసినందుకు అతనికి నష్టం. ఓ దానాన్ని ధర్మబద్ధంగా ఎలా తీసుకోవాలో తీసుకోకుండా మిమ్మల్ని మిస్గైడ్ చేసేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పి చేసినటువంటి ధర్మపరంగా తీసుకోనందుకు అతనికి దోషం ఏర్పడుతుంది. రెండవది, మీరేదో ఇచ్చేసాను కదా అని అనుకొని
దాని పూర్తి ఫలితం మీకు రాదు. అసలు ఫలితం రాదు, పూర్తి ఫలితం ఏంటి అసలు రాదు. మరి ఎలా ఇవ్వాలి? ఖచ్చితంగా అతని చేతిలో ఆ దానాన్ని ఇస్తూ, అయ్యా నా పరిస్థితి ఇది, నేను ఇంకా సెటిల్ అవ్వలేదు, నేను సెటిల్ అవ్వడానికి ఇస్తున్నాను ఈ దానం, దీన్ని నువ్వు ఈశ్వర స్వరూపంగా నువ్వు తీసుకొని, నేను ఈశ్వరుడుగా భావిస్తున్నా, సాక్షాత్ మహావిష్ణువుగా భావిస్తున్నా, సాక్షాత్ ఈశ్వరుడి దానం తీసుకునే వ్యక్తి. దానం ఇవ్వడం గొప్పతనంగా, తీసుకోవడం చాలా గొప్పతనం. భావిస్తున్నానని చెప్పి భక్తితో ఇవ్వండి. మీరు తీసుకునే వ్యక్తి కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. తీసుకునే బ్రాహ్మణుడు కూడా, అయ్యో ఈ వ్యక్తి నాకు వచ్చి దానం ఇస్తున్నాడు కదా, ఇతనికి ఈ పని అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. తీసుకునే పురోహితులు కూడా ఆశీర్వదిస్తారు, నాకు తెలుసది. అలా ఆశీర్వదించండి. అయితే దానం తీసుకునే వ్యక్తి ఖచ్చితంగా గాయత్రి చేసి ఉండాలి. నిత్యము గాయత్రి చేయని వాళ్ళకి దానం ఇవ్వకూడదు అని చెప్పి శాస్త్రంలో ఉన్నటువంటిది, దేవి భాగవతంలో ఉన్నటువంటి విషయం ఇది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇచ్చేటప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే, ఇక్కడ ఇద్దరికి మిస్టేక్స్ ఉన్నాయి. కొంతమంది హై డిమాండ్ చేస్తారు, కొంతమంది దక్షిణ ఇవ్వడానికి ఇష్టపడరు. మరి దక్షిణ ఇవ్వకపోతే ఎలా బ్రతుకుతాడు ఆయన? మీరు తీసుకున్నటువంటి దానానికి అతను కొన్ని గంటల సేపు కూర్చొని జపం చేయాలి, గాయత్రి జపం చేయాలి. లేకపోతే మీరు ఇచ్చిన దానం ఏదైతే ఉందో, ఇప్పుడు చంద్ర సంబంధించిన దానం అనుకోండి ఇచ్చారు, ఆ చంద్ర సంబంధించిన దోషాన్ని ఆయన తీసుకుంటున్నాడు, లేదా కుజ సంబంధించిన దోషాన్ని ఆయన తీసుకుంటున్నాడు, శని సంబంధించిన దోషాన్ని ఆయన తీసుకుంటున్నాడు. మరి ఎట్లా? మరి ఆ దోషం పోవాలని గాయత్రి చేయాలని చెప్తుంది శాస్త్రం, చెప్తుంది. శాస్త్రంలో ఉన్న విషయం ఇది. మరి గంటల సేపు కూర్చున్నప్పుడు మరి ఆయన వేరే పని చేసుకోవాలిగా, వేరే పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. మరి గాయత్రి మీకోసం చేస్తున్నాడు, మీకోసమే చేస్తున్నాడు, ప్లస్ ఆయన కోసం చేసుకుంటున్నాడు ఆ దోషం పోవడానికి. అంటే ఆ కర్మ ఏదైతే, గ్రహ సంబంధించిన దోషం ఏదైతే ఉందో అక్కడ దగ్ధం అవుతుంది. గాయత్రి చేయకపోతే ఆయనకి ఇబ్బంది ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దక్షిణ ఇవ్వాలి. మీ దగ్గర స్తోమత లేదు, అయ్యా నా దగ్గర స్తోమత లేదు, ఇదే ఉంది, చక్కగా చెప్పుకోండి మీ పరిస్థితిని. ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఇక అతనికి స్తోమత బాగోకపోతే, అయ్యా నేను నీ దగ్గర తీసుకుని నేనేం చేయాలి అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి స్తోమత బాగోదు, ఒక్కోసారి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉంది, మరి నేను ఖాళీగా కూర్చొని ఇవి చేసుకుంటూ కూర్చుంటే మరి నా ఆర్థిక ఇబ్బంది ఎలా తీరుతుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే రకరకాల ఆర్థిక స్తోమతలు ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది. కానీ ఈ రకంగా దానం ఇవ్వండి. ఖచ్చితంగా సంకల్పం, మీ పేరు, గోత్రము, ఏ గ్రహానికి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము అనే సంకల్పంతో ఇవ్వండి. ఈశ్వర స్వరూపంగా భావించండి, ఆశీర్వచనం తీసుకోండి. మీరు ఈ విశ్వం నిండి మొత్తం నిండి ఉన్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని, మీరు చేసినటువంటి పని ఏదైతే ఉందో, మీరు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో, అందులో అమ్మవారి యొక్క స్వరూపాన్ని భావిస్తూ, విచారిస్తూ, కేవలం మంత్రం చేయడం మాత్రమే కాదు, సాధన చేయడం అంటే మనం కేవలం ఏదో నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఒక గంట సేపు చదివేమన్నా చదివేశాను, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ శ్రీ మహాశనేశ్వరి అంటే కాదు. ఆ యొక్క తల్లి అమ్మవారు ఎవరైతే ఉన్నారో, ఈ విశ్వం మొత్తం నిండి ఉంది, ఎలా నడిపిస్తుంది, ప్రతి దాంట్లో శక్తిగా ఎలా ఉంది, అబ్బా ఎంత అద్భుతం కదా అని విచారణ చేయండి. అలా చేస్తూ మీరు కనుక సాధన చేశారా, 100% మీరు సెటిల్ అయి తీరుతారు, దెబ్బకి సెటిల్ అయి తీరిపోతారు. ఎలా సెటిల్ అవుతారంటే, మీ శత్రువు, మీ కాంపిటేటరు, మిమ్మల్ని చులకనగా చూసేవాళ్ళు కూడా, అబ్బాయి ఏమి సెటిల్ అయ్యాడు రా అని ఎలా సెటిల్ అవుతారు. నేను మీకు మొదట్లో ఒక మాట నన్ను వీడియో ఎండింగ్లో ఎగ్జంప్షన్స్ ఇవన్నీ చెప్తానని. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఏవైతే సాధనలు ఉన్నాయో ఇవి మీరు కంటిన్యూస్గా చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఇది. ఎందుకు ఈ రూల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వంలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే, మీరు కనుక కంటిన్యూ ఏదైనా చేస్తే అది అయి తీరుతుంది. కంటిన్యూ చేయకపోతే అది ఫలితం ఇవ్వదు. ఎందుకంటే అదొక చైన్, ఎనర్జీ ఆఫ్ చైన్ అంటారు. అంటే ఆ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక జిమ్కి వెళ్తామండి, జిమ్లో డబ్బులు కడతాం. చాలామంది చేసే ఇదేంటంటే, జిమ్లో డబ్బులు కడతారు, ఆవేశంగా ఫస్ట్ 10 రోజులు ఆవేశంగా వెళ్ళిపోతారు. దాని తర్వాత నెక్స్ట్ మంత్ 5 రోజులు వెళ్ళడం కూడా చాలా ఎక్కువ, 3వ నెల అసలు మానేస్తారు, 6 months మనీ పే చేస్తారు. కానీ ఎవరైతే రోజు జిమ్కి వెళ్తాడో ఆ వ్యక్తికి మాత్రమే అనుకున్నట్టుగా అతని శరీరంలో దృఢత్వం అనేటిది ఏర్పడుతుంది. కానీ ఎవరైతే కంటిన్యూ చేయరో, జిమ్కి డబ్బులు కట్టడం వల్ల వాడి యొక్క శరీరం దృఢంగా అవ్వదు, రెగ్యులర్గా వెళ్ళడం వల్ల దృఢం అవుతుంది. పెట్టుకోండి. అంటే ఏంటి, రెగ్యులర్గా చేయాలి మనం ఏదైనా. కానీ ఒక
పాట పాడే సాధన కావచ్చు, జిమ్కి వెళ్ళడం కావచ్చు, ఎనీథింగ్. అలాగే ఈ సాధనలో రూల్ నెంబర్ 1 రెగ్యులర్గా చేయండి. రూల్ నెంబర్ 2, మీరు నెగటివ్ అంటే ఏంటంటే మన లైఫ్లో ప్రతి వ్యక్తికి కూడా పాజిటివ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే అనుకూలమైన స్థితి జరిగిందేమో పాజిటివ్ అనుకుంటాం, మనకు అనుకూలంగా జరగనప్పుడు నెగిటివ్గా భావిస్తూ ఉంటాం. అనుకూలంగా జరగనటువంటి విషయాలని అక్కడికక్కడే మర్చిపోయే ప్రయత్నం చేయండి. దాని గురించి మీరు కనుక 1% థింక్ చేసినా కూడా మీకు దానివల్ల ఎటువంటి లాభము ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. అయ్యో ఆ రోజు అలా అయిపోయింది, వాడు బాస్ అలా అన్నాడు, లేకపోతే ఇంట్లో ఇలా అన్నారు, భార్య ఇలా అన్నది, భర్త ఇలా అన్నాడు, మా ఫ్రెండ్ ఇలా అన్నాడు, లేకపోతే నా కొలిక్ ఇలా అన్నాడు, నేను ఇంత కష్టపడ్డా అసలు వాడు నా చేతికి ఇచ్చింది ఇదే, ఇంత కష్టపడ్డది నాకు మొత్తం వాడు సున్నాను రాశాడు నాకు. అవన్నీ మర్చిపోండి. ఎందుకంటే వాళ్ళ గురించి మీరు థింక్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు. ఎందుకు రాదని చెప్తున్నానంటే అది కూడా జపంగా మారిపోతుంది. అది కూడా ఒక జపంలా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఏది జపిస్తూ ఉంటారో మనసులో ఏది జపిస్తూ ఉంటారో అది మీకు అయి తీరుతుంది. కాబట్టి అది మర్చిపోండి. ఓన్లీ సక్సెస్. నేను చిన్నప్పుడు క్లాస్లో ఎవరూ చేయలేని విషయాన్ని నేను చేయగలిగాను. ఏదో ఒకటి ఉంటుంది, మీలో ఒక టాలెంట్ ఉంటుంది. ఎవరూ చేయలేని విషయం మీరు చేయగలుగుతుంటారు. అలా ఎవరు చేయలేని విషయం మీరు ఏం చేస్తున్నారు, ఆ టాలెంట్ అని బాగా గుర్తుపెట్టుకోండి. మీలో పాజిటివ్స్ ఉంటాయి, ప్రతి వ్యక్తిలో పాజిటివ్స్ ఉంటాయి, దాన్ని మాత్రం తిప్పుకుంటూ ఉండే. ఇది రూల్ నెంబర్ 2. ఇక రూల్ నెంబర్ 3 ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంతసేపు మనం భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటాం, మంత్ర సాధనలు చేస్తూ ఉంటాం. ఫైన్, మంచిదే, అందులో ఎటువంటి డౌట్ లేదు. మంత్ర సాధన చేయడమో, పూజ చేయడమో, లేకపోతే అమ్మవారి గురించి అర్చించడము, నామస్మరణ చేయడము తప్పు లేదు. 100% దాని ద్వారా అమ్మవారి అనుగ్రహం ద్వారా మనకి ఆ యొక్క శక్తి వస్తుంది. మనం ఏదైనా సరే సాధించడానికి అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించడం ద్వారాయే మనం దాన్ని సాధించగలుగుతున్నాం. కాకపోతే ఇక్కడ కేవలం పూజ మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. విచారణ చేయండి. అమ్మంటే ఏమిటి ఆలోచించండి. అమ్మంటే ఏంటి, అమ్మంటే ఏమిటి, అమ్మంటే ఏమిటి, ఈ అమ్మవారు అంటే ఏమిటి, అసలు ఈ విశ్వం మొత్తం కనబడుతున్నటువంటిది అమ్మవారు అని చెప్తున్నారు. అసలు ఎలా ఉంది, అసలు ప్రతి వ్యక్తిలోనూ ప్రతి వస్తువులో దాగున్న శక్తి అమ్మవారు అని చెప్తున్నారు. ఇలా థింక్ చేయడం మొదలు పెట్టండి. పూజ చేయడం కాదు, పూజ చేయమంటున్నాను నేను, చేయొద్దనట్లే. కానీ పూజ కంటే ఎక్కువగా థింక్ చేయండి. అమ్మవారి గురించి ఆలోచించండి. అదే అమ్మవారు నీ వర్క్ రూపంలో ఉంది, నీ ప్రయత్నం రూపంలో ఉంది, నీ ఆలోచన రూపంలో ఉంది, ప్రతి దాంట్లోనే ఉంది. నిద్రారూపేణ సంస్థిత అంటూ ఉంటారంటే నిద్ర రూపంలో కూడా ఉంది అమ్మవారు. అమ్మవారు లేనటువంటిది లేదు అనేటువంటిది మనకి లలితా సహస్రనామాలు కానివ్వండి, దేవీ భాగవతం కానివ్వండి, అనేకమైనటువంటి పురాణాల్లోని ఇతిహాసాల్లోని చెప్పడం జరిగింది. అయితే ఇది రూల్ నెంబర్ 3. అంటే మీరు ఆలోచించండి. అలా ఈ 3 గనక మీరు పాటించగలిగితే, ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను మీకు మేజర్గా 3 చెప్తున్నాను. పాటించగలిగితే ఇందులో మీరు పాటించేటప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కలిపురుషుడు యొక్క ప్రభావం వల్ల మిమ్మల్ని ఏదో డిస్టర్బ్ చేయడానికి పక్కకు ఫ్రెండ్ రూపంలోనో, ఎవడో బస్సులో జర్నీ చేస్తున్నా, ట్రైన్లో జర్నీ చేస్తున్నా, ఎవరో మీతో ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం లేని వాడికి అమ్మవారి గురించి అర్థం కాదు. అమ్మ అనుగ్రహం ఉన్న వ్యక్తికి అది మాత్రం అంటే అమ్మవారి గురించి అర్థమవుతుంది. లేనివాడు, అమ్మవారి అనుగ్రహం లేనివాడు మనల్ని డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉంటాడు. ఇవన్నీ కాదు, ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటిది అమ్మవారి శక్తి, చైతన్యము. నేను ఎంజాయ్ చేస్తూ పనిచేస్తూ ఉంటాను అంతే. దేవుడు లేడని, లేకపోతే ఈ ఎనర్జీ లేదని, అది లేదని, అది ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది అంత ఆలోచించేటువంటి జ్ఞానం మనకు భగవంతుడు ఇచ్చేయడం, కానీ దానికి సాధన చేయాలి. ఎవడో ముక్కు మొహం తెలియనివాడు ఎవడో చేదో అంటూ ఉంటాడు. మనం అనవసరంగా దాని నుంచి డైవర్ట్ అయి భగవంతుడి యొక్క శక్తిని, భగవత్ సంబంధించిన దాన్ని మనం మిస్ అవుతుంటాం ఎక్కడో. అలాంటి పొరపాటును కూడా చేయకండి. అమ్మవారిని ఆశ్రయిద్దాం. జ్యోతిష్శాస్త్రంలో చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఏం చేస్తే మనం చక్కగా దెబ్బకి సెటిల్ అయిపోతామో మనం సాధన చేసి మనల్ని మనం ఉద్ధరించుకుందాం. శ్రీమాత్రే నమః.